ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ప్రేయర్ పార్ట్నర్స్ ప్రతి ఒక్కరి కొరకు, ఎస్పెషల్లీ ఆన్లైన్లో ప్రతి ఉదయాన్నే ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తున్న మీ అందరి కోసం ప్రార్థిస్తున్నారు. లైవ్ చాట్లో ఎంతమంది అయితే మా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంచుతున్నారో వాటి కోసం కూడా నమ్మకంగా ప్రార్థనలు చేయబడుతున్నాయి. ప్రభువు మీ పక్షంగా నిలవబడి అద్భుతాలు చేయాలని, మహా అద్భుత కార్యాలు ప్రభువు మీ జీవితంలో ఎల్లప్పుడూ జరిగించాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వలన ఆ రోజందరికి కావాల్సిన ప్రోత్సాహాన్ని మరియు ధైర్యాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుని మార్గాల్లో మనందరం నడవడానికి దేవుని వాగ్దానాలు మనకి ఎంతగానో ఉపకరిస్తాయి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 37వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. Psalm 37 and verse 4. దానిలో ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ and he shall give you the desires of your heart. యెహోవాను బట్టి సంతోషించు. చూడండి, బైబిల్లో చాలా వాగ్దానాలు కండిషన్తో బేస్ అయి ఉంటాయి. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే దేవుడు చేయాల్సింది ఆయన చేస్తారు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. దేవునిలో మనం సంతోషించాలి. మన డిలైట్, మన జాయ్, మన హ్యాపీనెస్ అంతా దేవుని చుట్టూ కేంద్రీకరించబడి ఉండాలి. ప్రపంచంలో చాలామంది లోకానుసారంగా ఆనందించాలని ఎన్నెన్నో ప్రాంతాలు తిరుగుతున్నారు. ఎంతోమందితో స్నేహం చేసేవాళ్ళు ఉన్నారు. వ్యసనాల చేత బంధించబడిన వాళ్ళు ఉన్నారు. లోక సంబంధంగా ఆనందించాలి, ఈ జీవితం అంతా కూడా విస్తారంగా ఆనందించడం కోసమే అన్నట్టుగా లోక సంబంధమైన వ్యసనాల్లో బందీలుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనం ఏ విషయాల్లో ఆనందించాలి? ఎక్కడ మన ఆనందాన్ని వెతుక్కోవాలి అంటే దేవునిలో మన ఆనందాన్ని వెతుక్కోవాలి. ప్రార్థన చేయడంలో మనం సంతోషించాలి. దేవుని లేఖనాలను చదవడంలో, పరిశీలన చేయడంలో సంతోషించాలి. సాక్ష్యం ఇవ్వడంలో సంతోషించాలి. పరిశుద్ధంగా బ్రతకడంలో సంతోషించాలి. ప్రేమను వ్యక్తీకరించడంలో సంతోషించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషించాలి. ఇవి మనం వెతుక్కోవాల్సిన సంతోషాలు. భక్తుడు అంటాడు కదా, కీర్తనకారుడు, ప్రభువా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడు. దేవుని బిడ్డల సంతోషం దేనిలో అంటే ఇన్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పస్, ఇన్ గాడ్స్ విల్. దేవుని చిత్తము, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడంలో మనం సంతోషించే వారంగా ఉండాలని దేవునికి ఆలోచన. యెహోవాను బట్టి సంతోషించు. లోక సంబంధమైన వాటిని బట్టి కాదు, కానీ ప్రభువును బట్టి. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన సిలువలో మన పక్షంగా క్రయధనాన్ని చెల్లించిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన మహోన్నతుడైన దేవుడు మన ప్రభువు. ఆయనలో మనం ఆనందించాలి. ఎప్పుడైతే ప్రభువులో ఆనందిస్తామో, ఇప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనే మాట. హృదయ వాంఛలు, డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. హిబ్రూలో హృదయ వాంఛ అనే మాటకు మిషాలాహ్ అనే పదం వాడబడింది. మిషాలాహ్ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏది పడితే అది కోరేసుకుంటే దేవుడు ఇస్తాడని కాదు. అక్కడ పిటిషన్ అనే పదం లేదా రిక్వెస్ట్ అనే పదం వాడబడింది. హృదయ వాంఛలు అంటే మనం ఏది అడుగుతామో, ఏది కోరుకుంటున్నామో, దేవుని చిత్తానుసారంగా ఏది జరగాలని ఆకాంక్షిస్తున్నామో ఆ హృదయ వాంఛను దేవుడు నెరవేరుస్తుంటాడు. అంతేగాని లోక సంబంధమైన కోరికలు నెరవేరుస్తాడనేది ఇక్కడ దేవుని వాక్యం యొక్క ఉద్దేశం కాదు. దేవుడు తన చిత్తానుసారంగా మనం ఏది అడుగుతామో, 10 మందికి మేలుకరంగా ఉండాలనుకుంటున్నావా? దట్స్ ఓకే. ఆత్మలో అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నావా? దట్స్ ఫైన్. ప్రేమలో అభివృద్ధి పొందాలని కోరుతున్నావా? దేవుని సేవలో బలంగా వాడబడాలని ఆశిస్తున్నావా? ఆత్మ ఫలములతో, ఆత్మ వరములతో నింపబడాలని కోరుకుంటున్నావా? ఇలాంటి కోరికలను వ్యక్తపరచడం వలన దేవుడు ఖచ్చితంగా నీ హృదయవాంఛను ఆయన తీరుస్తాడు. నా మట్టుకు నేను సేవలోనికి వచ్చిన తర్వాత నా ఆశ, నా ధ్యాస ఒక్కటే, సువార్తను అనేక మందికి ప్రకటించాలని. చిన్న చిన్న వీధుల్లో, చిన్న చిన్న గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను తీసుకువెళ్ళాడు. ఆయా ప్రాంతాల్లో నమ్మకంగా దేవుని సువార్త ప్రకటించి అర్ధరాత్రి వరకు కూడా ఆయా సందర్భాల్లో దేవుని వాక్యం అందించి ప్రజలందరినీ ప్రభు వైపు నడిపించడానికి ప్రభు సహాయం చేశారు.
దేవుడు నా సరిహద్దును విశాలపరచడం ప్రారంభించాడు. ఈ రోజున ప్రపంచంలో అనేక దేశాల్లో దేవుని సువార్త నేను ఎరుగని ప్రజల మధ్యకు దేవుడు నడిపిస్తూ అనేక మంది వాక్యం ద్వారా దేవుని పొందుతూ వాక్య సత్యాలు నేర్చుకుంటూ అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. నేను కోరుకునేది ఒకటే, ప్రభువా, బలంగా నీ సేవలో నన్ను వాడుకోండి. నా ఊహకు మించి, నా స్థాయికి మించి నన్ను వాడుకోండి ప్రభువా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని భక్తుడు ప్రార్థించినట్టుగా ప్రతిరోజు ఆ ప్రార్థన నేను చేస్తాను ప్రభువా. నా శక్తి, నా బలము, నా జ్ఞానం ద్వారా అయితే నేను ఆ పర్వతాన్ని చేరుకోలేను. కానీ నీవు తోడుంటే, నీవు నన్ను బలపరిస్తే, నీ ఆత్మ ద్వారా నన్ను బలపరిస్తే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాను. యు ఆల్సో ప్రే లైక్ దాట్. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడిని హృదయ వాంఛను తీరుస్తున్నాడు. ఆయన పక్షంగా నువ్వు నిలబడినందుకు, ఆయన కొరకు నువ్వు స్టాండ్ తీసుకున్నందుకు, ఆయన కొరకు అన్ని పరిస్థితుల్లో సమర్పించుకుని నిలబడినందుకు దేవుడు ఖచ్చితంగా నీ హృదయ వాంఛను తీర్చి ఉన్నతమైన దీవెనలు, ఆశీర్వాదాలు నీ మీద కృమ్మరిస్తారు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం, ప్రభువులో ఆనందిద్దాం, దేవుని చిత్తానుసారంగా మనం కోరుకుందాం. ఆ హృదయ వాంఛలను, మన రిక్వెస్ట్లను, మనకి పిటిషన్స్ని దేవుడు అంగీకరించి మనకు పరలోకపు సింహాసనం నుండి, కృపాసింహాసనం నుండి సమాధానాలు, పరిష్కారాలు ప్రవహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీలో మేము ఆనందించినప్పుడు నువ్వు మా పట్ల ఏం చేస్తావో నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. మా హృదయ వాంఛలను తీర్చి దేవుడు నీవు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే తమ జీవితంలో ఏవేవి కార్యాలు జరగాలని ఆశిస్తున్నారో వాటిని జరిగించండి. వారి హృదయ వాంఛ యథార్థమైనది అయినప్పుడు, ప్రభువా, నీతితో కూడింది అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావు కనుక నీకు వందనాలు. తమ కుటుంబంలో ఉన్న సభ్యులు ఇంకా మార్పు చెందాలని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలు మీరు అంగీకరించండి, బలపరచండి. నీ సేవలో వాడబడాలని ఎంతమంది అయితే ఆశిస్తున్నారో ప్రభువా, బలమైన రీతిలో వారిని వాడుకోనండి, మేలుతో వారిని నింపండి. అనారోగ్యంతో ఉన్న వారిని బలపరిచి లేవనెత్తి స్వస్థపరచండి. ఆర్థిక సంబంధ ఇబ్బందులు ఉన్నవారిని కనికరించి వారి గుప్పులు నింపి ఆశీర్వాదకరంగా వారిని నింపండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ ప్రతి కొరత, ప్రతి అక్కర నీవే తీర్చి నీ నామాన్ని మహింపరుచుకోమని యేసుక్రీస్తు వారి ఉత్తమమైన శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా